తీసుకొచ్చేసారు. ఇదేందన్నా? ప్లాట్ఫామ్ 65 బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ సార్. స్పెషల్ దాంట్లో స్పెషల్ ఏంది? చికెనే. నీకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అవునా? అంటే నీకు ఒక చిన్న సర్ప్రైజ్. సీరియస్ అది ఇస్తా. ఓపెన్ యువర్ ఐస్. సార్ నాతో కదా స్వీట్ సర్ప్రైజ్ అన్నావు కదరా. స్వీటేగా. అంత స్వీట్ ఏం లేదేంటి? ఏంటి బ్రో అంత మాట అన్నావు? హలో మేడం, మీరు మీ పేరేంటండి? హాయ్ చెప్పుకుంటారా కనీసం? పేరేంటండి? కలిపేసా. ఓపెన్ అయిపోయింది. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. అబ్యూస్ చేస్తాడంటే బిగ్ బాస్ ఎక్స్ట్రా. నాకు ఆ ప్లాట్ఫామ్ 65 మంచి భోజనం పెట్టారు. ఆ భోజనం తినేసి నీ మటన్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసి చాలు, నాకేమొద్దు. అండ్ మటన్ బిర్యానీ అయితే మస్తు. మటన్ నచ్చిందా బాగా మీకు? నాకు చికెన్ బిర్యానీ మేడం అందుకే కొంతమందికి టేస్ట్ లేదంట. అవును, అందుకే ఫస్ట్ అందుకే టేస్ట్ ఉన్నాడుతో ఉంటే టేస్ట్ లేదు కాబట్టి కొంచెం మిస్ఫైర్ అయ్యింది నాకు. అమ్మో వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ వేసుకుంటారు. నాకు కూడా టేస్ట్ లేదని నాకు అర్థమైంది. బేసిక్ ఇదిగో మనము ప్లాట్ఫామ్ 65 అంటే ట్రైన్లో కూర్చొని తిన్నాం. ట్రైన్ తీసుకురావడం చూసావా? ఇది ప్లాట్ఫామ్ 65 అంటే మనకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ కాదు, కూకట్పల్లి, కోంపల్లి, దిల్సుఖ్ నగర్ అండ్ నెక్స్ట్ కొండాపూర్, వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీభత్సంగా అండ్ కన్నడ, చెన్నైలో కూడా ఉన్నాయి. కర్నూలులో ఉండడం కాదు, అది పేరు కర్నూలు వస్తుంది దొంపదేగా. ఇవన్నీ ప్లాట్ఫామ్ స్టేషన్స్ పేర్లు. కష్టమేనా ఈ బుర్రతో? లాయర్ పాస్ అయ్యావు, మంచి చదివి పాస్ అయ్యావు. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ విత్ మీ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఆ బెల్ట్ మాత్రం చెప్పకరా. మరి నేను బెల్ట్ వేసి నేను లాగుతున్నా కదా, నీకు అది నిజంగా దెబ్బ తగిలితే నువ్వు ఆపాలి కదా, నువ్వెందుకు ఆపలేదు? అది హీట్ ఆఫ్ ది మూమెంట్, నవ్వాలి కదా. టాస్క్లో ఆడుతూనే ఉన్నా కంటిన్యూస్గా, అప్పుడు అంత అర్థం కాలే. దెబ్బ తగులుతున్న వ్యక్తి రియాక్షన్ ఇచ్చుంటే ఆ రియాక్షన్కి ఆగేవాళ్ళం. వాడి నుంచి ఏం రియాక్షన్ ఆడ మీద కంటిన్యూ అయిపోయిందిలే. కానీ నాకు తర్వాత అనిపించింది లైట్ తీసుకున్నాను, ఈడెందుకు రియాక్షన్ ఇవ్వలేదు, ఈడిచ్చినా కనీసం అది ఆగిపోయేది కదా అని. ఎందుకంటే అంతకుముందు వారం యావరగాడికి పేడ కొట్టమంటేనే ఆలోచించిన వ్యక్తిని బెల్టేజ్ ఆట కొడతానరా. అప్పటికే ఒళ్ళు వెలిసిపోయింది, పొట్టం కొట్టలా, కంట్లో ఇసుకుపోయింది. ఏం చేసేది పెట్టి లాగుతా ఉన్నా లేట్ అయిపోయింది. తేజ చాలా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. రాననుకున్నారా, రాలేదనుకున్నారా? తేనె పూసిన కత్తి, ఇసుక రాసిన సుత్తి తీసుకొచ్చేసారు. ఫుడ్ వీడియోకి పిలిచాను, తినడానికి నా షార్టు క్యాటు రాదు. ఈ పంచి ఏంటి, నువ్వేంటి, నా కంటిన్యూటీయా? ఆనవాయితీ పరంపర. సో నామినేషన్స్ డే మనం ఎట్లా అక్కడ లేం కదా ఈసారని బయటకు కట్టుకొని వచ్చేసిన. సో ట్రూలీ స్పీకింగ్, ఇక ఇది నా స్టైల్ స్టేట్మెంట్ అయింది, బయటకు బాగా వెళ్ళింది. జనం కూడా చాలా అప్రిషియేట్ చేసిండ్రు ఈ పర్టికులర్ స్టైల్ని. సో ఐ విల్ కంటిన్యూ దిస్ ఈజ్ మై స్టైల్ స్టేట్మెంట్ ఇంక ఇప్పటి నుంచి. ఓకే, పంచి కట్టుకున్నావు, నామినేట్ చేయవాకే రా. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే ప్లాట్ఫామ్ 65 వచ్చామండి. కేపీహెచ్పీలో పిఎన్ఆర్ ఎంపైర్ కింద ఉంటుంది. ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంటుందో మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బ్రదర్ నువ్వు హ్యాపీ కూర్చో, మంచి ఫుడ్ తెప్పించేస్తాను నీకు. ఇదిగో ఇది ఎక్కడితో పాటు ఇంకా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో లింక్స్ కూడా ఉంటాయి కింద, మీకు డిస్క్రిప్షన్లో మొత్తం మెన్షన్ చేస్తాను. ఆర్డర్ చేసుకొని హ్యాపీగా తినేసేయండి. మంచి ఫుడ్ ఐటమ్స్ పెట్టిచ్చేస్తాను వీడికి. హాయ్ హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఐఎమ్ విత్ గౌతమ్ కృష్ణ. అదే మీ అశ్వత్థామ 2.4తో వచ్చేసానండి ఇక్కడికి. ప్లాట్ఫామ్ 65 కూకట్పల్లికి వచ్చేసాను. బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో ఫుడ్కి చాలా ఇబ్బంది పడిపోయాం, అందుకని తీసుకొచ్చి మంచి ఫుడ్ పెట్టేద్దామని మా బ్రదర్ని ఇక్కడ లాక్కొచ్చేసా. నీకు నాన్ వెజ్ అంటే బీభత్సంగా ఇష్టం కదా, చేపలో, రొయ్యలో, పీతలో, కోడి ఇవన్నీ తీసుకొచ్చి మనవాడికి ఇప్పుడు సర్వ్ చేసి, అండ్ బిగ్ బాస్ హౌస్ విషయాలతో పాటు బయటకు వచ్చిన తర్వాత మనవాడి రియాక్షన్స్, మనోడి అప్కమింగ్ బీభత్సంగా అన్నీ మాట్లాడేసుకుందాం. సరే ముందు తిన్న తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే బాగా ఆకలేస్తుంది, లేట్ అయిపోయింది. ఇది లూజ్ ప్రాన్స్. అరే ఫస్ట్ నుంచి ఇంట్లో నుంచి బయటికి రాగానే నువ్వు ఫస్ట్ కలిసింది ఎవరిని? గీతుని, హోస్ట్ని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెప్పా ఈ చెబుతామని చెప్పి గీతుని, హోస్ట్ని కాదు అన్న. సరే అంటే నా ఫ్రెండ్స్, నా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ,
దెన్ నన్ను వెల్కమ్ చేసుకోవడానికి చాలామంది ఫ్యాన్స్ వచ్చిండ్రు. చాలా సర్రియల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సరే ఉన్నోళ్ళలో పోల్చుకుంటే నేను అసలు ఫస్ట్ ఎవరికి తెలియదు హౌస్లోకి వచ్చే ముందు. నేను అడుగుతాను, చాలా సర్రియల్గా అనిపించింది. ఫ్యాన్స్ని కూడా కలిసిన. సో బ్రో ఏందన్నా ఇది? మురుగు అంగారా కబాబు. ఇదేందన్నా మటనా? వెల్లుల్లి మాంసం. ఒరే నీ చేతితో కొంచెం అది అందవా? నాకు అందరిలో పొట్ట వస్తుంది. ఓకేనా, పంపించే వెనక్కి పంపించే. ఇంకా బిఫోర్ అసలు బిగ్ బాస్కి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి నీకు? ఫస్ట్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ తెలుగు బిగ్ బాస్ చూసేవాడిని కాదు. ఒకసారి కాలేజ్లో ఉన్నప్పుడు హిందీ బిగ్ బాస్ ది సీజన్ చూసిన మొత్తం. సో మమ్మీని అడిగిన, ఒక మూవీ చేసిన కదా, కొంచెం ఆ టైంలో అదంతా సక్సెస్ఫుల్ కాలే. మమ్మీని అడిగిన ఏం చేద్దాం, ఇట్లా ఛాన్స్ వచ్చింది వెళ్ళాలంటే. మా మమ్మీ చూసేది ప్రతి సీజన్. సో మమ్మీ వెంటనే వెళ్ళు, మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది నీకు, సో వెళ్ళు అని చెప్పేసి అన్నది. దాని తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంచెం మంది ఖచ్చితంగా వెళ్ళమని చెప్పేసి చెప్పిండ్రు. సో ఇక వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఓకే అని చెప్పిన. సో దాని తర్వాత మీకు జరిగిందంతా మీకు తెలిసిందే. సరే, బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చేప్పుడు వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్స్? నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్స్తో లోపలికి వచ్చావు? అంటే ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. చాలామంది యాక్చువల్గా ఫస్ట్ 2-3 వీక్స్ కూడా సర్వైవ్ అవుతావా లేదా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది డౌట్ పడ్డారు. కానీ ఏమో 4 వారాలు ఎక్కువ ఎవరికి తెలియదు కదా మనము ఎక్కడి వరకు వెళ్తాం ఏంటని. ఒక ఎక్స్పెక్టేషన్తో అయితే రాలే, కానీ ఏదో ఒకటి సాధించాలి, ఒక కనీసం జనాల్లోకి వెళ్ళాలి మనము, సో వాళ్ళకి రీచ్ కావాలి అని చెప్పేసి అదొక్కటే ఎక్స్పెక్టేషన్ ఉండే. దానికైతే 100% సాటిస్ఫైడ్. సో అనుకున్న దానికంటే గట్టిగా రీచ్లో వెళ్ళిన. అండ్ ఫస్ట్ బేసిక్గా మనోడు లోపలికి వెళ్ళినప్పుడు ఆకాశ వీధిలో ఉన్న మూవీకి ఫుడ్ వీడియో చేయాల్సింది. అప్పుడు మిస్ అయింది. బాబు గారు డేట్స్ కుదరక, అంటే వాళ్ళు ఏదో టూర్కి పోయారు. అప్పుడు వేరే టూర్కి వెళ్ళి అప్పుడు చేద్దామని అనుకున్నా, అది అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం ఓకే చూసినప్పుడు నాకు ఫస్ట్ ఇంప్రెషన్ వీడు చాలా మెచ్యూర్డ్ అని ఒక ఇన్సిడెంట్ మీద అనిపించింది. రాగా రతిక టాస్క్, అది రతిక ఓన్ టాస్క్ అంట బ్రో. అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాదంట, రతిక ఓన్ టాస్క్ అంట. నాకు బయటకు వచ్చేదాకా అది తెలియలా. రతిక ఓన్ టాస్క్, ఇద్దరు గొడవ పెట్టాలని చెప్పి వీడికి ప్రిన్స్ గారికి గొడవ పెట్టమని చెప్పింది. అది సరే సీరియస్గా నేను సీక్రెట్ టాస్క్ అనుకుని విజృంభించేసా. కానీ అది రతిక టాస్క్ కాదని బయటకు వచ్చినా తెలిసిందిలే. కానీ బట్ ఆ టైంలో మనవాడు రియాక్షన్ గొడవ పెట్టాలి కదా, పోయి బ్రో ఏదో ఒకటి బ్రో బ్రో అంటే ఆయన అన్నాడు, ఆయన అంటాడని కూర్చున్నాడు. ఇంకా నీరు ఎట్టున్నాడు, ఫస్ట్ రోజే గొడవలు ఎందుకులే అనుకున్నాడేమోలే అనుకున్నాలే. కానీ బట్ మంచిగా ఆలోచించాడు. అండ్ నామినేషన్స్ పాయింట్కి వచ్చేవాడికి నేను చెప్పా, బ్రదరో నువ్వు చూసుకొని నామినేట్ చేయి, ఏది పడుతుంది అనుకో. వాడికి అనిపించింది, బేసిక్గా ఆ రకంగా జరిగినట్టు నన్ను నామినేట్ చేయాలి. పెట్టాను కాబట్టి గొడవ. కానీ వాడు ఆలోచించి వీడు పెట్టలే గొడవలో, సంథింగ్ ఏదో జరుగుంటుందని వాడికి అర్థమయ్యే వితిన్ 1 or 2 డేస్లోనే నాకు భలే అనిపించాడు. బేబచ్చమైన మెచ్యూరిటీ అని. ఏదో సీక్రెట్ టాస్క్ అయి ఉంటుంది అని చెప్పి నీ మొహం చూసి నాకు అనిపించింది. వీడంత క్రూరంగా లేడులే మరి. అది ఫస్ట్ రోజే అండ్ బయటకు వచ్చి నాకు కూడా చెప్పలేదు రతిక. నాకు మా అక్క చేతిలో తెలుస్తుంది అది టాస్క్ అని. డన్, ఓకే నెక్స్ట్ తీసుకో, ప్లీజ్ తీసుకో. 13 weeks జర్నీ బిగ్ బాస్లో ఎలా ఉంది? ఎందుకంటే 9 weeks నీతో ట్రావెల్ చేసా, ఓకే డన్, నాకు తెలుసు. బట్ ఈ 13 వారాల జర్నీ అనేది నువ్వు అంతకుముందు అన్నావు ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం ఇన్ని వారాలు ఉంటాలని కూడా తెలియదని. బట్ ఆఫ్టర్ 13 weeks బయటకు వచ్చి నాకు ఆ రెస్పాన్స్ అంతా చూసి నీకు పర్సనల్గా బిగ్ బాస్ నుండి నువ్వేమి నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు? అంటే ఫస్ట్ 9 weeks కొంచెం ఇబ్బందిగా ఉండే, తర్వాత 4 weeks చాలా హాయిగా ఉందన్నమాట. జోక్ చేస్తున్నా, నిజంగానే జరిగింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మస్తు ఎంజాయ్ చేసిన. ఏదో ఒకటి సాధిద్దామని పోయినా సాధిస్తాము అన్న నమ్మకంతో వచ్చిన. అండ్ మన సీజన్ అన్నింటిలోకి వెళ్ళి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదైతే నాకు చాలా హ్యాపీ. సో ఈ పర్టికులర్ పాయింట్లో 13th week వచ్చినా కూడా ఇంత లెవెల్ ఆఫ్ క్రేజ్ అండ్ బజ్ వచ్చింది చూడు. సో దానికి నేను ఫుల్ హ్యాపీ. అసలు ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఫైనల్ వరకు వెళ్తేనే క్రేజ్ వస్తుందేమో అన్న ఫీలింగ్లో ఉండే, కానీ 13th week బయటకు వచ్చినా కూడా అంత క్రేజ్ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మస్త్ హ్యాపీ. ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఐడెంటిటీ వచ్చింది, ఇండివిజువల్ క్రేజ్ వచ్చేసింది అబ్బా. సీరియస్లీ సీజన్ మొత్తానికి ద బెస్ట్ ట్రెండ్ అయిన మీమ్ ఏంటో తెలుసా? మనోభావాలు. బేబచ్చంగా అంటే ఏదో సీజన్కి ఉంటారులే, కానీ అది అయినంత ట్రెండ్ నా జీవితంలో నేను మళ్ళీ అది చూడాల. అది బాగా అయింది. నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్ మీమ్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఎవ్రీ వీక్ వీడి మీమే వచ్చింది. నేను అనుకునేవాడిని నాది లేదా, నాది టెలికాస్ట్ చేయట్లేదా, నాకు అసలు మేము లేదా అని అనుకునేవాడిని. బట్ అకేలా అది నీదే వచ్చింది, నా లింక్డ్ నీదే వచ్చింది, ఇంకోటి ఏదో నవ్వుకునేది నీదే. మొత్తం 3 or 4 వచ్చినాయి మనోడి మీమ్స్. డాక్టర్ బాబు ఫస్ట్ ఓపెనింగ్ మీమే మనోడిది. దాని బ్రో ఫుడ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. అంటే బేసిక్గా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సో చూసాక మనకి మిస్ అయింది. 28 మొక్కలు ఇంత మొక్క తినకుండా ఓడిపోయి టాస్క్.
ఇదేం బిర్యానీ అన్న? చికెన్ లెగ్ రోస్ట్ బిర్యానీ. నేను చేసుకుంటాను అన్న, థ్యాంక్ యూ. ఉండు, ఇదిగోరా లెగ్ రోస్ట్ అంట. ఇదేందన్నా? ప్లాట్ఫామ్ 65 బిర్యానీ సార్. ప్లాట్ఫామ్ 65 బిర్యానీ. స్పెషల్ చికెన్ బిర్యానీ సార్. స్పెషల్ ఓకే. ఏంది దాంట్లో స్పెషల్ ఏంది? చికెనే ప్లాట్ఫామ్ స్పెషల్. బాగుంది ఇది చూస్తుంటే. రోస్ట్ రా మొత్తం. బ్రో బేసిక్గా నువ్వు లోపల ఉన్నప్పుడు నువ్వు ఆ వెయిట్ ఎలా తగ్గించావు చెప్పు ఫస్ట్ నాకు. అంతకుముందు ఎంత ఉండేవాడు ఈ వెయిట్? నేనా? అచ్చా వెయిట్ లాస్ ఎట్లా? నువ్వు హౌస్లో వెయిట్ కాదు నేను అంటుంది. నువ్వు బేసిక్గా ట్రాన్స్ఫర్మేషన్ బాడీ చాలా చేసావని అన్నావు కదా. ఫస్ట్లో ఎంత ఉండేవాడివి? ఫస్ట్ ఆల్మోస్ట్ 96 కిలోస్ ఉండేటోని. 96 సెంచరీ చేయాల్సిందబ్బా. సో డైట్ అండ్ వర్కౌట్ అంతే. మెయిన్గా నాకు కార్బ్స్ కట్ చేసేస్తా బయట ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఏదో ఇక తింటున్నా తప్పదని, కానీ ఇప్పుడే బయటకు వచ్చిన కదా కొంచెం. ఎంత తగ్గావు 96 నుంచి? ఆల్మోస్ట్ 75, 74 అట్లయినా. ఆల్మోస్ట్ 20+. ఐ మీన్ ఎన్ని నెలల్లో తగ్గావు అది అంటే ఎలా తగ్గావు చెబితే కొంచెం? 6 months స్ట్రీనియస్ డైట్, కార్బ్స్ కంప్లీట్గా కట్ చేసేసి వర్కౌట్ చేసేటోని గట్టిగా. బేసిక్గా మొన్నటి దాకా నాకు కూడా నేను వెయిట్ తగ్గుతానని నమ్మకం ఉండేది. ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు ఆ నమ్మకం పోయింది. ఎందుకంటే హౌస్ ప్రాబ్లంకి వచ్చేటప్పుడు నా వెయిట్ 87, బయటకు వచ్చేటప్పుడు ఎంత తెలుసా 89. ఇన్ని సీజన్లో ఎప్పుడు వెయిట్ పెరగలేదయ్యా, నేను పెరిగానయ్యా వెయిట్. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో కొంచెం వెయిట్ పెరిగినా, కానీ రాగానే 2 days అసలు సరిగ్గా తినలే. ఫుడ్ మొత్తం వాళ్ళని కలవడం వీళ్ళని కలవడం అది ఉండే. సో మళ్ళీ తగ్గిపోయినా. అందుకే మంచి బిర్యానీ పెడతాను తీసుకొచ్చా ప్లాట్ఫామ్ 65కి. బాగుంది. ఎలా ఉంది రోస్ట్ చికెన్? చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సూపర్. ఒరే ఇప్పుడు దాకా నువ్వు తిన్నావు నాన్ వెజ్ ఏదైనా స్టార్టర్స్లో ఏ స్టార్టర్ బాగుంది చెప్పు? మటన్ వచ్చింది కదా, మటన్ది సమ్ క్లోవ్. మటన్ లేదు నాకు పెట్టలేదు. ఉల్లి మాంసం నేను తినేసిన మొత్తం. సీరియస్లీ బాగుంది, మటన్ బాగుంది. అరే ఒక్క పీస్ కూడా పెట్టుకుని ఎడుతున్నావురా? నువ్వు పెట్టుకున్నావు అనుకున్నా. నాకు పెట్టలా. సర్లే పానీ ఏం కాదులే. అమ్మా చికెన్ అంటే చికెన్ తిని అలవాటు అయిపోయింది, అంటే కొంచెం బోర్ కొట్టేసింది. అందుకే ఇప్పుడు మటన్ నచ్చుతుంది మధ్య, మటన్ ఫిష్. గౌతమ్ ఓకే బయట రాగానే ఐ మీన్ మంచి ఒక 2-3 ప్రాజెక్టులు వచ్చినాయి అని కూడా విన్నాను. మూవీస్ ఆల్రెడీ నువ్వు అంతకుముందు చేసి ఒకటి వచ్చారన్నావు కదా, ఏం సినిమా అది? అయిపోయిందా షూట్ అదంతా? సో షూట్ ఆల్మోస్ట్ లైక్ ఒక 90% అయిపోయింది. ఇంకో 5-6 daysలో షూట్ అయిపోతుంది. సో ఇమీడియట్గా అది ప్రమోషన్ స్టార్ట్ చేసి సాంగ్స్ కూడా క్రేజీ వచ్చినాయి. సో సాంగ్స్ అవన్నీ సో 1 by 1 రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అబ్బా సూపర్ బ్రో. నా బిగ్ బాస్ జర్నీ వల్ల ఈ మూవీకి ఒక టైటిల్ ఫిక్స్ అయింది. అదేందో తొందరలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మంచి టైటిల్ నా గేమ్కి సంబంధించిందే వీళ్ళు టీం వాళ్ళు ఒకటి ఫిక్స్ చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది బయటికి రాగానే. సో ఇంకో ప్రాజెక్ట్ కూడా అదే ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్నా. దెన్ ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ లైక్ వింటున్నా, మొన్ననే వచ్చినా కదా. సో 1 by 1 మీటింగ్ పెట్టుకొని సో వింటున్నా. సో మూవీస్ చేస్తా మంచి గట్టిగా, దాంట్లో నువ్వు కూడా ఉంటావు. థ్యాంక్ యూ బ్రో. అంటే ఓపెనింగ్ ఉండి ఎండింగ్ ఉండి వెళ్ళిపోతావా అంతేనా? ఉంటావా షూటింగ్ అప్పుడు ఉంటావా? షూటింగ్లో ఉంటావా? షూటింగ్ అప్పుడు ఉంటావా? అది అప్పుడు చూద్దాం. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆ మాట అన్నందుకు. నెక్స్ట్ ఇంకోటి బేసిక్గా ఓకే హౌస్లో వచ్చాము, హౌస్లో నీకు బీభత్సంగా ఇంటర్వ్యూ చేసావు, అందరు చాలా అడిగేశారు. హౌస్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆ గంటకు సంబంధించిన అడుగుంటారు. ఆ గంటలో కాకుండా 24 గంటల్లో నేను చూసిన కొంచెం కంటెంట్ ఉంది. ఏంటది? అదే అడుగుతాను ఇప్పుడు. అది కాదా బిగ్ బాస్ ఎప్పుడన్నా నేను నిద్రపోయినా ఎవరు నిద్రపోయినా గోల చేస్తాడు, కుక్కలు అరిపెత్తాడు. నువ్వు నిద్రపోతే పెద్ద పట్టించుకోండి నాకు అర్థం కాదు. నేను కళ్ళు తెరిచి నిద్రపోతాను. దారుణంగా బిగ్ బాస్ హౌస్లో మీకు కనపడదండి. అందరికంటే ఎక్కువ నిద్రపోయేది వీడండి. వీడు ఎవరు అందరు నా మీద పడిచేస్తారు. అంటే బేసిక్గా నేను బిగ్ బాస్ నాకు దోస్త్ అయిపోయాడు చెప్పిన అనమాట. ఇట్లా నేను నిద్రపోతే ఒక 10 నిమిషాలు లేపగానే బిగ్ బాస్ అయితే నాకు బ్రెయిన్ ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది, లేకపోతే లేజీ అయిపోతాను నేను అని చెప్పి పడుకునేటోని. భయపడ్డాడు బిగ్ బాస్. అసలు బేసిక్గా వీడు చూస్తాం సీరియస్ 2 కళ్ళు ఉంటాయి కదా, సగం తెరిసే ఉంటుంది. ఎవరు చూసినా నిద్రపోవట్లేదులే అనుకుంటారు. వీడు బిగ్ బాస్ కూడా అట్నే అనుకుంటారు. మేము చెబుతాం అయ్యా వాడు నిద్రపోతున్నాడయ్యా అని చెప్పిన ఆయన ఎండో సర్లేనే సరదాగా కళ్ళు మూసుకుంటే దుబ్బు నాకు గోల, వీళ్ళందరూ నేను నిద్రపోతున్నా అంటారు. నీకు అది వేసినా కదా ఏంటది? కెప్టెన్సీ వీక్లో చీర కట్టించి తెప్పించి అది కూడా వచ్చింది. అది ప్రోమో వచ్చింది బ్రో. వచ్చింది అది వచ్చి అందరిని పోయి అమ్మ అది వచ్చింది అయ్యా బ్రో. ఏంట నన్ను అన్ని విధాలుగా చెడగొట్టేసాడు. వీడు కూడా లోపల కూర్చోవి. బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు కుదిరితే ఒక లేడీ కూడా పేద్దాం అనుకున్నా. ఏసీ లోపలే బయటికి వస్తారు. బట్ మరలా ఈ దాంట్లో ఒక అవకాశం దొరికింది. అది ఓకే బిగ్ బాస్ హౌస్ మొత్తం మీద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి నీకు? సుబ్బు ఎలిమినేషన్ తప్ప. తమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో. మా మమ్మీ హౌస్లోకి రావడం.
బా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? నువ్వు బాధపడతావని కూడా మేము చాలా ఫీల్ అయినాం తెలుసా. లైక్ అరే వాడు ఒక్క వీక్ ఉంటే వాడు చాలాసార్లు చెప్పిండు ఫ్యామిలీ వీక్ ఒక్కటి చూసి వెళ్ళిపోవాలని. సో దానికి అందరు ప్రతి ఒక్కరు బాధపడ్డారు, ఇంకొక వీక్ ఉంటే బాగున్నాడు పాపం అని చెప్పేసి. అసలు ఏంది, మా అమ్మని ఫోన్ చేసి ఇంటి నుంచి పిలిచారు వాళ్ళు. రేపొద్దున మాకు ఇష్టమైన బంగాళదుంప కూర వండు రండి, తేజ గారు ఇంట్లోకి వెళ్తున్నారు మీరు అని. కట్ చేస్తే ఆదివారం ఎలిమినేషన్, సోమవారం మా అమ్మ హైదరాబాద్ వచ్చి కూర్చుంది. సర్లే కానీ ఇంట్లో ఫ్యామిలీ వీక్ చేసుకున్నాను, నేనేం చెప్తాను ఇంకా. చూసిన వీడియో చూసిన. బట్ నేనైతే ఏమండి ఒకటే, అందరూ అందరూ కొన్ని వారాలు ఉండాలి, కొన్ని చేయాలి పోవాలి. నేను కొన్ని వారాలు ఉంటే చాలా అనుకున్నా, వెళ్ళాను. కాకపోతే చివరి దాకా వచ్చి మిస్ అయ్యింది అని ఆ ఫీల్లో ఉన్నా. కప్పు కాదు, ఓపెన్ చెప్తున్నా, నేను కప్పు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంట్లో కూడా ఏం చెప్పాను, నేను 4 వారాలు మా అమ్మ బట్టలు పెట్టింది, ఆ ఉన్న బట్టలన్నీ వేసుకొని బయటికి వెళ్ళాలి. మనం ప్రతి వారం మాట్లాడుకునేటోళ్ళం స్టార్టింగ్లో, గుర్తుంది. అరే ఒక వీక్ అయింది, ఇంకెన్ని వారాలు ఉంటామంటావు. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా అంత, మనం అంతే కదా, ఫేమస్ కాదు కదా. సో ఎన్ని వారాలు ఉంటామంటావు అని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు అడిగేటోళ్ళం. ఈ వారం మనం ఉంటాం అనుకున్నాను, లెక్కలు వేసుకునేటోళ్ళం. కానీ 4 వారాలు ఉంటే చాలే, బట్టలు వేసుకుంటే చాలు అనుకున్నా. 9 వారాలు అటు పెట్టారు, బ్రహ్మాండం నెక్స్ట్ లెవెల్. ఆ ఒక్క వీక్ అమ్మ ఉంటే బాగుండేది అనుకున్నా, మిస్ అయింది. ఏమో లేని నాగార్జున సార్ కూడా స్టేజ్ మీద అదే అన్నారు, అంత అమ్మ ఒక్కటి రాదని ఫీల్ అవుతున్నావు ఒక దేశం, నాకు అలాగే ఉందని చెప్పి అంటారు. గౌతమ్ పిలవగానే ఛానల్కి వచ్చావు, మంచిగా ఫుడ్ పెట్టినా, హ్యాపీగా తింటున్నావు. ఫస్ట్ ఆల్ ప్లాట్ఫామ్ 65 థ్యాంక్ యూ సో మచ్. బీభత్సంగా పెట్టేశారు ఫుడ్ అయితే మాత్రం. అండ్ కాకపోతే నీకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. అవునా? సర్ప్రైజ్ ఇవ్వు, స్వీట్ కాదు నేను చెప్తాను. ఓకే, ఇప్పుడే వచ్చింది మెసేజ్ నాకు. నేను ఇప్పుడు ఆ సర్ప్రైజ్కి వెళ్తున్నా. జస్ట్ 1 minute కళ్ళు మూసుకో, చెప్తా. కళ్ళు మూసుకో, తిను పర్లా, నా మీద నమ్మకం ఉంటే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే కానీ నమ్మకం అయితే లేదు. అబ్బా పాప థ్యాంక్స్, పిలవగానే వచ్చావు. మంచి ఫుడ్ వీడియో వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నా, ఇప్పుడు అవకాశం దొరికింది, చేద్దాంరా. అండ్ కాకపోతే నీకు ఒక చిన్న సర్ప్రైజ్, సీరియస్లీ. అది ఇస్తా. లేదు ఫస్ట్ క్లోజ్ ఎవరే, సీరియస్లీ మూసుకో. మూసుకో. ఓకే సరే. ఓపెన్ యువర్ ఐస్. ఎవర్రా? ఎవరండి? ఎవరు మేడం మీరు? ఏదో ఇద్దరు దొరకట్లా, కలవట్లేదు అన్నారు కదా బయటే, అందుకని కలుపుతామని చెప్పి మనోడితో ఫుడ్ వీడియో ప్లాన్ చేశా. బేసిక్గా నీకు కూడా ఫుడ్ వీడియో అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చా. సార్ నాతో కదా స్వీట్ సర్ప్రైజ్ అన్నావు కదరా. స్వీటేగా, అంత స్వీట్ ఏం లేదేంటి? ఏంటి బ్రో అంత మాట అన్నావు? హలో మేడం, మీరు మీ పేరేంటండి? హాయ్ చెప్పుకుంటారా కనీసం. పేరేంటండి? కలిపేసా, ఓపెన్ అయిపోయింది. ఓకే అండి. బయటకు వచ్చేమో అన్నారు మేడం మీరు. బయటకు వచ్చేమో అన్నారు. ఏమన్నాను? ఒకసారి ఆ చెయ్యి లాగా ఇవ్వండి. ఇవ్వనండి. కాదు బాగా చెయ్యా నీదంటే ఇవే. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. అబ్యూస్ చేస్తాడంటే బిగ్ బాస్ ఎక్స్ట్రా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుబ్బు. అబ్బా కాదే, నాకు ఒక వర్డ్ అయినా చెప్పాలి కదా. బేసిక్గా మనం గోవాలో ఉన్నాం, మనోడు ఎలిమినేట్ అయినప్పుడు బేసిక్గా ఇంటికి వెళ్దాం అనుకున్నాం. గోవాలో కుదరలేదు. పాపతో ఫుడ్ వీడియో చేసుకోవడం చాలా రోజులు అయింది. మనోడు అవకాశం ఇచ్చాడు. సర్లే ఇద్దరిని ఎందుకు కలపకూడదని తీసుకొచ్చి ప్లాన్ చేసి అక్కడ కూర్చోబెట్టా. నాకు ఫుడ్ వీడియో అని చెప్పి మీరు తింటున్నారా? సరే నీకు అంతా అయిపోయింది కాబట్టి చిన్న మటన్ ఒకటి ఉంది, అది పెట్టిస్తాను. ఒక నిమిషం ఆఫీస్ పడవాగా. అన్న ఒక ప్లేట్ తీసుకురా, పాప కాస్త మటన్ టేస్ట్ చెప్తాం. కనీసం ఒక కాల్ కూడా చేయలేదు గౌతమ్ నాకు. అంత లేదు వచ్చి దగ్గర నుంచి అంత లేదు. అంటే ఎక్స్ట్రా నీకు కాల్ చేసిన తేజ గారు కూడా అదే కాల్లో మాట్లాడిండు. దాని తర్వాత నేను మీడియా వాళ్ళకి కూడా చెప్పిన అంతా సార్టెడ్ అని. ఇవన్నీ ఎక్స్ట్రా. ఏం సార్టెడ్? దేని గురించి సార్టెడ్? బయటకు వచ్చి సార్టెడా? నాకేం తెలుసు, మీకు ఉంటాయి, నాకేం తెలుసు. మిస్అండర్స్టాండింగ్స్ సార్టెడ్ అన్న కాదా? ఇంకా ఉన్నాయా? రైవల్రీ కంటిన్యూ చేద్దామా? అసలు ఏం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి? అదే ఓకే, నా దాంట్లో ఎందుకులేండి వీళ్ళ గోల్లో, నాకు సంబంధం లేదు. నా ఫుడ్ వీడియో నేను చేసుకుంటా. వీళ్ళ పర్సనల్ ఏమైనా ఉంటే దాంట్లో నేను ఇన్వాల్వ్ కాను. శుభశ్రీ రాయ్ గారు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, పోయి దాంట్లో చూసుకోండి. నీ కిందే నేను లింక్ ఇస్తాను. ఒరే మీరు వీడియో తర్వాత మీరు మాట్లాడుకుంటారు అంతే. నా దాంట్లో వద్దు, మీ లొల్లొద్దు, మీ గొడవలు వద్దు. నాకు అసలు నాకు సంబంధమే లేదు. నాకు ఆ ప్లాట్ఫామ్ 65 మంచి భోజనం పెట్టారు. ఆ భోజనం తినేసి నీ మటన్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసి చాలు, నాకేమొద్దు. నేనేమి ఇబ్బంది పెట్టను. కానీ అండ్ బిర్యానీ అయితే మస్తు. మటన్ నచ్చిందా బాగా మీకు? అవునా, నాకు చికెన్ బిర్యానీ. చికెన్ మటన్ వద్దు నాకు. అదిగోవే అన్న, చికెన్ సర్వ్ చేయనా మేడం? అందుకే కొంతమందికి టేస్ట్ లేదంట. అవును, అందుకే ఫస్ట్ అందుకే టేస్ట్ ఉన్నాడుతో ఉంటే
టేస్టీ అవుతారు. టేస్ట్ లేదు కాబట్టి కొంచెం మిస్ఫైర్ అయ్యింది నాకు. అమ్మో వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ వేసుకుంటారు దండవయ్య. నాకు కూడా టేస్ట్ లేదని నాకు అర్థమైంది. నేనేం మాట్లాడినా వీళ్ళకి కొట్టించుకోవడానికి తీసుకొచ్చినట్టుందా ఎడకి నేను అయ్యా నాకు సంబంధం లేదు. జోకింగ్, నథింగ్ I లైక్ am దట్. not గేమ్ లో అంతా joking. అయిపోయింది. I am not joking, సరే Teja. అని. నేను సో చెప్తున్నా. ఒకసారి మనం క్లారిటీ ఇద్దాం అనుకున్నాం. ఇద్దాం. నీ ఛానల్ ఆ క్రెడిట్స్ నాకు ఇట్లేదు బ్రో. తెచ్చి పెడతాం మటుకే నా బాధ్యత. పోస్ట్ మ్యాన్ వ్యూస్ వీడికి ఇవ్వవా నువ్వు? నేను జస్ట్ పోస్ట్ మ్యాన్. అర్థమైపోయింది నా బతుకు నాకు. నేను పోస్ట్ మ్యాన్ని. సరే ఓకే చెప్తున్నా సర్లే పాప ఇదైతే తిను. బేసిక్ ఇదిగో మనము ప్లాట్ఫామ్ 65 అంటే ట్రైన్లో కూర్చొని తిన్నాం. ట్రైన్ తీసుకురావడం చూసావా? ఇది ప్లాట్ఫామ్ 65 అంటే మనకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎక్కడెక్కడ కాదు, కూకట్పల్లి, కోంపల్లి, దిల్షుక్ నగర్ అండ్ నెక్స్ట్ కొండాపూర్, వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీభత్సంగా అండ్ కన్నడ, చెన్నైలో కూడా ఉన్నాయి. కర్నూలులో కూడా ఉంది అంట. కర్నూలులో ఉండడం కాదు, అది పేరు కర్నూలు వస్తుంది దొంపదేగా. ఇవన్నీ ప్లాట్ఫామ్స్ Stations, okay, okay. స్టేషన్స్ పేర్లు. అవునా? సరే. కష్టమేనే ఈ బుర్రతో లాయరట్ట పాస్ అయ్యావు నువ్వు. మంచిగా చదివి పాస్ అయ్యావు. ఓకే బా సూపర్. నచ్చింది కదా Very గౌతమ్? ఓకేరా. మనకి ఎక్కువ పెద్ద కాంట్రవర్సీ ఉండడం సరదా ఫన్నీలే కానీ వన్ ఆఫ్ ద నువ్వు బాగా నవ్వుకున్న మూమెంట్ ఏంట్రా ఇంట్లో? నవ్వుకున్న మూమెంట్ అంటే అదే మనకు మీమ్స్ వేస్తారు అప్పుడప్పుడు, ఆ మూమెంట్ అంతే. అబ్బా అంటే ఇంకెప్పుడు నవ్వలేదురా నువ్వు ఇంట్లో? ఏంట్రా అంత మాట అన్నావు? అంత గుర్తులేదురా, 90 రోజులు ఉన్నాం కదా. నేను ఎలిమినేట్ అయిన టైంలో అది ఇందాక చెప్పాడు ఆల్రెడీ. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, మెమరబుల్ ఇన్సిడెంట్ అంటున్నాడు. కాదు నవ్వినో ఏడ్చినో కనిపించట్లేదా? నెక్స్ట్ ఇంకోటి బాగా లోగా ఫీల్ అయిన మూమెంట్ ఏది హౌస్లో? లోగా ఫీల్ అయిందంటే నేను చెప్పనా? నేను చెప్తాను. అదే మధ్య మధ్యలో అప్పుడప్పుడు చిన్న టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ, సో అమ్మ గుర్తొచ్చి దెన్ మమ్మీ వచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. సో అట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎవరైనా ఏమైనా అన్నా కూడా చిన్న టేకెన్ బ్యాక్ అయిపోయేటోని అప్పుడప్పుడు. సో ఒక పర్టికులర్ మూమెంట్ అంటే గుర్తురాట్లేదు కానీ సో అట్లాంటి సిచ్యువేషన్స్ చెప్పాలంటే. ఓకే డన్. గౌతమ్ రెడ్డి పాప వచ్చింది, పాపను కూడా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇగో పాప నీకు ఒక క్వశ్చనే. నాకు ఒక కాల్ వస్తుంది రా, ప్లీజ్ మాట్లాడండి, నేను వస్తా. ఓకే. అమ్మాయిలు ఎప్పుడు బిజీగా ఉంటారు బ్రో. ఇదేంది బ్రో ఎట్టు వెళ్ళిపోయింది? ఏం కాదురా, చివరికి మిగిలేదు మనం సోలో ఫైటర్స్, సోలో బాయ్స్. నేను సోలోగానే ఉన్నా కానీ సోలోగా బ్రో. సోలోనే ఇంకా ఎట్ ది ఎండ్ ఆఫ్ డే. చెప్పు. సరే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ విత్ మీ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఆ బెల్ట్ మాత్రం చెప్పకరా. అది కాకుండా దానికోసం తర్వాత ఉందలే కానీ అది బ్యూటిఫుల్ కాదు, నీకు అది ఉరిశిక్ష అవుతుందని నాకు అప్పుడే అనిపించింది. అందుకే నేనేం రియాక్ట్ కాలే. అది నీకు చాలా ప్లస్ అయింది. నాకు ఎంత నెగిటివ్ అయిందో నీకు అంత పాజిటివ్ అయింది అబ్బా. పాజిటివ్ వైబ్స్ నాకు అదేం ఎక్స్పెక్ట్ చేయలే కానీ సో బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటే అదే చాలా ఉన్నాయి. మనం అప్పుడప్పుడు జోకులు చేసుకునేటోళ్ళం, కూర్చొని టైం పాస్ చేసేటోళ్ళం. బ్యూటిఫుల్ మూమెంట్ అంటే రతిక ల్యాగ్ చేసిన మూమెంట్ రా. అబ్బా అరే ల్యాగ్ జోన్ అయిపోయింది అది. అమ్మా 3 గంటలండి అది. అంటే ఆ రోజు మనకు అది ఏదో పెద్ద స్ట్రెస్ లాగా అనిపిస్తుంది కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అట్లాంటి మూమెంట్సే ఎక్కువ నవ్వుకుంటాం మనం. సో అది కూడా వన్ ఆఫ్ ది ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఏం చెబుతావు అంటే అది చెప్పావా? సర్లే ఎటు ఆ బెల్ట్ వచ్చింది కాబట్టి బెల్ట్ గురించి కూడా మరి నేను బెల్ట్ వేసి నేను లాగుతున్నా కదా, నీకు అది నిజంగా దెబ్బ తగిలితే నువ్వు ఆపాలి కదా, నువ్వెందుకు ఆపలేదు? అది హీట్ ఆఫ్ ది మూమెంట్ నవ్వాలి కదా, టాస్క్లో ఆడుతూనే ఉన్నా కంటిన్యూస్గా. అప్పుడు అంత అర్థం కాలే. సో అయిపోయిన తర్వాత అనిపించిందా అంటే మండుతున్నట్టు సెన్సేషన్ వచ్చింది కానీ నాకేం అర్థం కాలే. పడేస్తున్నావు లేవాలి, ఆడాలి అన్న ఫీల్. నాకు అంత పర్టికులర్గా అదే చాలా ఫాస్ట్గా జరిగిపోయింది కదా, అంత రియాక్ట్ అవ్వలేకపోయింది. నాకు తెలియదు ఏ ఇంటెన్సిటీలో అవుతుంది. నీ ఎక్స్ప్రెషన్ కూడా చూడలే కదా నేను తర్వాత చూసి నేను భయపడ్డా ఆ ఎక్స్ప్రెషన్ చూసి. సో నార్మల్ గేమ్ లానే ఆడినా, తర్వాత చాలా గేమ్ అయిందని చూస్తే అందరూ షాక్ లో ఉన్నారు. దాని తర్వాత నేను వెళ్ళి బేసిక్గా అదే బ్రో, దెబ్బ తగులుతున్న వ్యక్తికి రియాక్షన్ ఇచ్చుంటే ఆ రియాక్షన్కి ఆగేవాళ్ళం. వాడి నుంచి ఏం రియాక్షన్ ఆడ మీద కంటిన్యూ అయిపోయిందిలే కానీ నాకు తర్వాత అనిపించింది లైట్ తీసుకున్నాను, ఈడెందుకు రియాక్షన్ ఇవ్వలేదు, ఈడిచ్చినా కనీసం అది ఆగిపోయేది కదా అని. సో అదే ఆ ఫైర్లో వెళ్ళిపోయింది అది. తర్వాత లైట్ తీసుకున్నాను, నాకు తెలుసుగా ఇంటెన్షనల్గా చేయలేదని నేను అప్పుడు కూడా చెప్పిన. సో లైట్ తీసుకున్నా కానీ నా ఫ్యాన్స్ అయితే గట్టిగా ఫుల్ హట్ అయ్యింది అనుకుంటా, గట్టిగా వేసుకున్నారు అనుకుంటా బయటకు వచ్చిన తర్వాత.
ఇంకా నేనైతే అసలు ఏం హట్ అవ్వలేదులే, పర్సనల్గా తీసుకోలేదు. ఎందుకంటే అంతకుముందు వారం యావరగాడికి పేడ కొట్టమంటేనే ఆలోచించిన వ్యక్తిని బెల్టేజ్ ఆట కొడతానరా, అప్పటికే ఒళ్ళు అలిసిపోయింది, పొట్టం కొట్టలా, కంట్లో ఇసుకుపోయింది, ఏం చేసేది పెట్టి లాగుతా ఉన్నా లేట్ అయిపోయింది. ఇంకంతే. నేను సీరియస్లీ ఆ వీక్ని ఎలిమినేట్ అనుకున్నా, అది నీకు ఉరితాడయ్యేది. సీరియస్లీ ఎలిమినేట్ అనుకున్నా. ఇందుకు గాను సభాముఖంగా రతికాకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, దానికి కూడా చెప్పా. అందుకే వైస్ వర్స 9వ వారంలో అది దాన్ని పెట్టి దాన్ని చేశారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే దాన్ని తీసేయి. ఒరే సరే, ఇందా అయిపోయిందా బిగ్ బాస్లో నువ్వు నేర్చుకున్నాయి ఏంటి? బిగ్ బాస్లో నేర్చుకున్నా అంటే ఎవ్రీడే కాన్స్టెంట్గా వర్క్ చేయాలని చెప్పేసి నేర్చుకున్న డిసిప్లిన్. దెన్ ఇంకా చాలా ఏదైనా స్ట్రెస్ఫుల్ మూమెంట్లో మనం హీట్ ఆఫ్ ది మూమెంట్లో బయట రియాక్ట్ అయిపోతాం చాలా. సో మనల్ని మనం కంట్రోల్ చేసుకొని కొంచెం విచక్షణతో ప్రవర్తిస్తే మనం ఇంకా బెటర్ పర్సన్ అవుతాం లైఫ్లో అని చెప్పేసి అర్థం చేసుకున్నాం. సో లైఫ్ మీద, మన కెరియర్ మీద సో మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత ముందుకెళ్తాం లైఫ్లో అని చెప్పేసి అర్థం చేసుకున్నాం. సో లాట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆ సక్సెస్ అన్నది నాకు చాలా కిక్ ఇచ్చింది. లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు చాలా చేంజ్ ఓవర్ ఉంది నా లైఫ్లో. అంతేగా. సో అది మామూలు ఎలివేషన్ కాదు. ఐ మీన్ రతికాకి రీఎంట్రీ ఎంత ప్లస్, నీకు సీక్రెట్ రూమ్ కమింగ్ బ్యాక్ కూడా అంతకు మించిన ప్లస్. 13 weeks జర్నీ ఇన్ బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ జోక్ దట్ ఇన్ దిస్ ఉల్టా సీజన్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ 14 మంది వెళ్ళి జనాలకు కనెక్ట్ అయ్యి, తర్వాత ఒక 5 వచ్చి, తర్వాత ఒక రీఎంట్రీలు వచ్చి, వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అని అన్ని అంచనాలు ఎన్ని తెలిసినా కూడా వాళ్ళందరినీ తట్టుకొని ఇన్ని వారాల పాటు నిలబడ్డావంటే సీరియస్లీ సూపర్ బ్రదరు. అండ్ ఇంకోటి నాకు సరే ఒక కైండ్ ఆఫ్ సాడ్ ఫ్యాన్స్కి, కానీ నాకు హ్యాపీ ఏంటంటే వెళ్ళిపోయేటప్పుడు నాకు లీస్ట్ ఓటింగ్ లేదు. సో కానీ అది ఫినాలే పాస్ అర్జునన్న విన్ అవ్వడం వల్ల నేను వెళ్ళిపోతున్నా అని అఫీషియల్ చెప్పారు, సార్ చెప్పారు. సో అది ఇంకో వారం కూడా ఉంచాలని జనాలు అనుకున్నారు కాబట్టి దాన్ని నేను చాలా హ్యాపీ. సో ఎందుకంటే ఏమీ తెలియని ఒక ఫ్రెష్ ఫేస్గా వచ్చి అన్ని వారాలు ట్రావెల్ చేస్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత దూరం వెళ్ళిన కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది, ఫుల్ సాటిస్ఫాక్షన్. బిగ్ బాస్లో నీకు బాగా దగ్గరైన వాళ్ళు, వీళ్ళు మనకు లైఫ్ లాంగ్ ఉంటే మనతో బాగుంటుంది అనిపించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా, అంటే ఆల్మోస్ట్ నేను నీతో కూడా చెప్పిన రాగానే నేను కలుస్తా అని చెప్పేసి. సో ఎందుకంటే నాకు ఒక పాజిటివ్ వైబే వచ్చింది, నీ వైబ్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. సో పాజిటివ్ వైబే ఉండే మన మధ్య, అందుకే అంత హీటెడ్గా కూడా ఎప్పుడు ఏం జరగలేదు. నాకు ఎవరితో ఏం జరగలేదు, అదే దరిద్రం మళ్ళీ నాకు. దెన్ అర్జున్ అన్న కానీ లేకపోతే సో అట్లా నేను అర్జున్ అన్న ఇంకెవరు ఉన్నారా? లేరంటావు ఎవరో. నువ్వు అడిగే క్వశ్చన్ చూస్తుంటే నన్ను ఇరికించడానికి అడుగుతున్నాడు. వాళ్ళందరూ ఆ 19 మంది నాకు చాలా మంచి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, అందరినీ కలవాలనుకుంటున్నాను. పర్టికులర్గా ఒకళ్ళిద్దరు అంటూ లేరంటావు? పర్టికులర్గా ఒకళ్ళిద్దరు అంటూ లేరు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లాయర్ చూసుకుంటుంది నాకు. ఎన్నో వేల లక్షల మంది ప్రజలు ఉన్నారా, వాళ్ళు ఉన్నారు చాలా. నాకు నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పమన్నా, బయట ఉన్నారు వాళ్ళ ఇవన్నీ కాదు. ఓకే డాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ గౌతమ్, సీరియస్లీ చెప్తున్నాను. అండ్ ఈ యొక్క అండ్ ఫస్ట్ బిగ్ బాస్ టీం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి సరదాగా బిగ్ బాస్ హౌస్లో కూర్చోబెట్టి మాకంటూ ఇంత ఎక్స్పోజర్ తీసుకొచ్చారు. అండ్ మన అదృష్టం ఏంటంటారా, ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్. మామూలుగా గాల అసలు బయటి రంగాల్ని ఆ ఊపు, ఆ హంగామా ఇది చూసి నాకు అసలు మైండ్ అయిపోయింది. నాకు 3 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారా. నేను 3 lakhs సబ్స్క్రైబర్స్ రావడానికి 3 years టైం పట్టింది నాకు. బట్ బికాస్ ఆఫ్ దిస్ 2 monthsలో నేను 9 వారాలకు వచ్చేసి బయటికి. సో నాకు కూడా, నేను చాలా రోజులు ఖాళీ ఉండే ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు. బయటికి రాగానే కైండ్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, అంటే ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కానీ, డైరెక్షన్ టీమ్స్ నుంచి కానీ, సో సినిమా చేద్దామని చెప్పేసి. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఏదైతే కావాలని అనుకున్నానో దానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది ఇది. సో ఫుల్ మంచి ఎక్స్పోజర్ వచ్చింది. అండ్ ఒక ఫ్రెండ్గా చెబుతున్నాను, నేనైతే ఒక సలహా ఇవ్వదలుచుకుంటున్నాను, సీరియస్గా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు దాకా బిగ్ బాస్ సీజన్స్లో చాలామంది హీరోలు వచ్చారు, చాలామంది ఈ దగ్గర కొంతమంది నిలబడ్డారు, వెళ్తా ఉన్నారు. నేను అనేది ఈ దెబ్బకి ఈ వచ్చిన ఈ యొక్క ఫేమ్ని నువ్వు నిలబెట్టుకొని ఈ బిగ్ బాస్ హౌస్లో ఎలాగైతే నిలబడ్డావో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 100% సీరియస్గా చెబుతున్నా. దీన్ని ఇప్పటిదాకా మన లైఫ్లో చూసింది చాలా పెద్ద పీక్ స్టేజ్, ప్రజెంట్ ఉన్న స్టేజ్ అయితే. దీన్ని చాలా పాజిటివ్ వైబ్స్గా మలుచుకొని, నా భాషలో చెబుతుందా, ఇదే పాజిటివ్ వైబ్స్గా మలుచుకొని ఇంకా నువ్వు మంచి మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకొని చెబుతున్నాగా, అరే బిగ్ బాస్ నుండి వచ్చిన వాళ్ళు ఊరినే 6 నెలలు ఉంటుంది, 1 సంవత్సరం ఉంటుంది అనే ఒక పేరు నువ్వు తీసేయాలా, ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలని చెప్పి
హోల్ హార్టెడ్గా బిగ్ బాస్ కంటెస్టెంట్గా టేస్టీ తేజాగా అండ్ హౌస్లో నీతో పాటు గడిపిన ఒక సభ్యుడిగా చెబుతున్నాను. ఇది కంటిన్యూ చేయాలి. 63 డేస్, ఆ, 63 రోజుల మన ప్రయాణం, 24 గంటలు. ఇంట్లో అమ్మ నాన్నతో కూడా ఉన్నాయా బాబు 24 గంటలు. 24 గంటలు. కుట్టుకున్నా తిట్టుకున్నా మీద పడినా దుల్లా పొర్లా అవ్వా. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. మేము ఎంత చెప్పినా తక్కువేనండి, ఎందుకంటే అది లైఫ్లో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే చెప్పగలరా. ఫస్ట్ నుంచి మనం చాలా సార్లు మనమిద్దరం ఒకటే టీంలో ఉన్నాం, మనమిద్దరం చాలా గేమ్స్ కలిసి ఆడినాం. మహాబలి రణదేరా దండవరా దేవుడా అని అమ్మకు అలా ఆ రాడ్ ఆ పక్కన 40 మంది ఈడేనండి. రాడ్ బెండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది నేనే, చేయమంది వీడండి స్వామే. అది కూడా తెలియదురా జనాలకి. అంటే అంతేలే, మనం అన్నీ చూపించలేరు కదా బయటికి పాపం. కానీ దానికి నాకే పోయింది. ఆ విషయం మీద కూడా నామినేట్ చేసే వీడిని. వీడే చెప్పాడు. వీడు నన్ను ఒకే ఒకసారి నామినేట్ చేశాడు, కాకపోతే అది జూరీ మెంబర్లు డిస్క్వాలిఫై చేస్తారు దాన్ని, అప్పుడు యావర్కి ఇస్తారు. అండ్ దెన్ ఓకే, మంచి పాజిటివ్ వైబ్స్తో ఈ వీడియో కూడా క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ గుడ్ లక్. 13 వీక్స్ జర్నీ కంటిన్యూ చేసావు. ఇలాంటి జర్నీలో ఇంకా కంటిన్యూ చేయాలి. త్వరలో నీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది, దానికి కూడా మళ్ళీ ఒక ఫుడ్ వీడియోతో ప్రమోషన్ చేద్దాము. మనందరం కలిసి సపోర్ట్ చేద్దాము, మంచిగా హిట్ చేస్తాము. అండ్ గౌతమ్ ఫ్యాన్స్ అందరికీ కూడా బయటికి రాగా లోపల ఉన్నప్పుడే చెప్పా, ఒరే ఒకసారి నేను బయటికి వెళ్ళగానే ఫస్ట్ చేసేది మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళి మీ పేరెంట్స్ని కలిసి సారీ చెప్తారా అని. యాజ్ ఈజ్ ఇంటికి పోయాను, ఆంటీ అంకుల్ని కలిసారు, నెక్స్ట్ లెవెల్ రిసీవ్ చేసుకున్నారా వాళ్ళు. అంకుల్ అయితే అసలు టూ ఎనర్జీ మామూలుగా లేదు. అంకుల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఏంటి ఇంత ఎనర్జెటిక్ ఉన్నారేంటి నా అని అన్నారు. నేనే వెళ్దాం అనుకున్నాను తేజ, ఇంట్లోకి నువ్వు లేవు కదా అందుకే నేను వెళ్ళట్లేదు అంటారు. అమ్మో ఇది మరీ అంకుల్ అంటే ఆంటీ గారు అంకుల్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు గేమ్ లాగే తీసుకున్నారు అన్నారు. బట్ దానికి కూడా ఆంటీ అంకుల్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక రోజు ఇది ఇక్కడ కాదు, మీ ఇంట్లోనే ఫుడ్ వీడియో ఒకటి చేద్దాము చెప్పారు. గౌతమ్ రంగాన్ని అందరం వెళ్తాం, మన ఇంట్లో ఒకటి కలుద్దాం అన్నారు. డెఫినెట్లీ ప్లాన్ చేద్దాం. మనోడు కొంచెం బిజీగా అటు ఇటు చేస్తున్నారు కాబట్టి అరే అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. చేతుడు చేసుకున్నా చెయ్యి ఇబ్బంది ఏమి లేదు. దానండి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంటే ఇది మంచి వీడియో అని కాదులే కానీ మామూలుగా చెబుతున్నాను. అరే ఫైనల్గా మీ వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. సో నాకు బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు సపోర్ట్ చేసి సో ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. సో ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను. లైఫ్ లాంగ్ నేను మీకోసమే కష్టపడతా. సో నాకు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది అని చెప్పేసి బయటకు వచ్చి నాకు తెలిసినప్పుడు సో నాకు చాలా హ్యాపీ. నువ్వు అనుకున్న పాయింట్ మీద నిలబడతావు, నువ్వు అనుకున్న స్టాండ్ తీసుకుంటావు, నీ అభిప్రాయాన్ని క్లియర్గా చెప్తావు అని చాలామంది, ఒక చిన్న పిల్లల నుంచి చాలా పెద్ద ఏజ్ పీపుల్ వరకు ఎవ్రీ సెక్టర్ నన్ను చాలా బాగా ఆదరించిండ్రు. సో అట్లనే నన్ను ఆదరిస్తూ ఉండండి. నేను మంచి మంచి ప్రాజెక్ట్స్తోని మంచి మంచి మూవీస్తోని ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉండేలాగా నేను ఎప్పటికప్పుడు నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుంటూ మీ ముందుకు వస్తూ ఉంటా. థ్యాంక్స్ లాట్. ఈరోజు ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్కి వచ్చి డిన్నర్ చేయడం జరిగింది. ఫుడ్ చాలా చాలా బాగుంది. మెయిన్లీ మటన్ వెరైటీస్ నాకు చాలా నచ్చినాయి. సో పర్సనల్లీ మటన్ ఈజ్ మై ఫేవరెట్. మటన్ బిర్యానీ తిన్నా అండ్ మటన్ చాప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చికెన్ మటన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో నన్ను పిలిచిన తేజ గారికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఐ ఎంజాయ్డ్ ద ఫుడ్ లైక్ ఎనీథింగ్. తేజ చాలా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.